వైఎస్ జగన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే మొండితనం సైతం వైసీపీని దారుణంగా ఓడించింది. ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆ పార్టీకి ఉంది. గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అంతకు మించి ఉంది. లేకుంటే వారికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే ఇప్పుడు జగన్ నిర్ణయాలను ఆ పార్టీ సీనియర్లు తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. తన కోసం అడ్డగోలుగా బలైన వారిని జగన్ పట్టించుకోవడం లేదట. కానీ అనవసర వివాదాలతో వివాదాస్పద ముద్ర కలిగిన నేతల విషయంలో జగన్ సానుభూతితో వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖ వెళుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఆయనతో ములాఖత్ కానున్నారు. దీనిపై సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. పార్టీతో పాటు జగన్ కోసం జైలుకు వెళ్లిన వారి విషయంలో ఒకలా, అనవసర జోక్యంతో వివాదాలు తెచ్చుకున్న వారి విషయంలో మరోలా వ్యవహరించడం ఇప్పుడు పార్టీలో చర్చకు దారి తీస్తోంది. మద్యం కుంభకోణం అనేది ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించి ఈ కుంభకోణం జరిగింది. అటువంటి స్కామ్ లో నిందితులుగా ఉన్నారు వైసీపీ నేతలు. అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది బహిరంగ రహస్యం. ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పెద్ద నేత కుమారుడు మిథున్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. నిత్యం జగన్ చుట్టూ ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, సుదీర్ఘకాలం జగన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. కానీ వారిని పరామర్శించేందుకు ఎప్పుడూ కూడా మొగ్గు చూపలేదు జగన్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి ఉండిపోయారు మిథున్ రెడ్డి. కుమారుడి కోసం కుటుంబంతో సహా పెద్దిరెడ్డి రాజమండ్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ కనీసం వారిని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు. కానీ ఆ కేసులో తన కుమారుణ్ణి తప్పించి మరొకరిని బలిపశువుని చేశారు. ఈ ప్రయత్నంలో అడ్డంగా బుక్కయ్యారు అప్పలరాజు. చట్టపరంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇందులో రాజకీయ జోక్యం కూడా లేదు. ఒక డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా వ్యవహరించాల్సింది పోయి అడ్డగోలుగా వ్యవహరించారు అప్పలరాజు. అటువంటి నేతను నేరుగా పరామర్శించేందుకు జగన్ నిర్ణయించుకోవడం మాత్రం పార్టీ శ్రేణులకు ఎంతమాత్రం మింగుడు పడడం లేదు. 18 సంవత్సరాల కుర్రాడు చేసిన తప్పును వ్యాఖ్యానించిన జగన్ విమర్శలకు గురయ్యారు. అయినా సరే దానిని గుణపాఠంగా మార్చుకోలేదు. ఇప్పుడు నేరుగా అప్పలరాజును పరామర్శించేందుకు వెళుతున్నారు. తన కోసం జైలుకు వెళ్లిన వారిని కాకుండా వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగా జైలు పాలైన నేతలను పరామర్శించడం మాత్రం సొంత పార్టీ శ్రేణులని విస్మయానికి గురిచేస్తోంది.